క్రౌడ్ అందరూ కూడా సూపర్ ఎక్సైటెడ్ గా అయితే ఎదురు చూస్తున్నారు ఈ మెగా ఈవెంట్ కోసం. మరి ఉన్నటువంటి గ్రూప్స్ ఎన్ని అని అంటే 4. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, అమెరికా, ఐర్లాండ్ అండ్ కెనడా. గ్రూప్ బికి వచ్చేసరికి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్ అండ్ ఒమాన్. గ్రూప్ సికి వచ్చేసరికి న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, పాపా న్యూగినీ అండ్ యుగాండా. గ్రూప్ డికి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ అండ్ నేపాల్. మరి ఈ 4 గ్రూపుల్లో ఏది టఫ్ గ్రూప్ గా మీకు అనిపిస్తుంది ఎంఎస్కే? టఫ్ గ్రూప్ అంటే మాత్రం తప్పకుండా గ్రూప్ డి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చూస్తే కనుక సౌత్ ఆఫ్రికా మనకి తెలిసి ఎట్లాంటి టీమో, శ్రీలంక గతంలో గెలిచింది, బంగ్లాదేశ్ T20 ఫార్మాట్లో బాగా ఆడతారు, నెదర్లాండ్స్ షాక్ ఇచ్చారు చాలా టీమ్స్కి. సో తప్పకుండా గ్రూప్ డి అయితే మాత్రం చాలా టఫ్ పూల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ కపుల్ ఆఫ్ పూల్స్ ఏ అండ్ బి కనుక చూస్తే ఓన్లీ 2 టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, మిగతా 2 జట్లు అంతా అన్నట్లుగా అనిపించట్లేదు. సో హ్యావింగ్ సెడ్ దట్ ఈవెన్చువల్లీ ఇది దాటి సూపర్ 12 స్టేజ్కి ఏదైతే వస్తుందో అప్పుడు ఇంకా అది అసలు వేరే లెవెల్లో కాబోతుంది మ్యాచెస్ అని.